నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 వరకు జరగబోయే సూర్యుడి యొక్క గోచార సంచారం ఈ కుంభరాశిలో జరుగుతుందనమాట. ఈ కుంభరాశి సూర్యుడి యొక్క గోచార సంచారానికి సంబంధించిన ఫలితాలు అన్ని డిస్కస్ చేసుకొని, అక్కడ ఆల్రెడీ రాహు యొక్క ప్లేస్‌మెంట్ ఉంది. ఇక్కడ సూర్య రాహువుల కలయిక కూడా జరగబోతుంది. అంటే కంజంక్షన్ కూడా. ఆ కంజంక్షన్‌కి సంబంధించిన ఫలితాలు ఎలా ఉంటాయి? అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? అన్నీ కూడా క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరైతే మన బ్యాచ్ 2 ఆఫ్ ఆస్ట్రాలజీ కోర్స్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోలో లాస్ట్ 3 మినిట్స్‌లో ఒక యాడ్ అనేది ప్లే అవుతుందనమాట. అన్నీ కూడా ఈ యొక్క కోర్స్ స్ట్రక్చర్, కోర్స్ సిలబస్, కోర్స్ ఫీ అన్నీ కూడా ఉంటుంది. ఫీజ్ అన్నీ కూడా చూసుకొని మీకు ఓకే అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ అనేది వితిన్ 20-25 డేస్‌లో ఒక మంచి ముహూర్తం చూసి స్టార్ట్ చేయబడతాయన్నమాట. బేసిక్ లెవెల్ నుండి ప్రిడిక్షన్ లెవెల్ ఆఫ్ కేపీ ఆస్ట్రాలజీ వరకు కూడా అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ కొంచెం స్లోగా పెరుగుతున్నారు. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ స్లోగా పెరుగుతున్నారు. మేబీ మర్చిపోతున్నట్టున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం. మేషరాశి వారికి కనుక చూసుకుంటే, మేషరాశి వారికి ఇక్కడ పంచమ స్థానాధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలోకి వెళ్ళి రాహుతో పాటు కంజాయిన్ అవ్వబోతున్నాడు అనమాట. ముందుగా పంచమ స్థానం అంటే ఏంటి? ఇక్కడ మీ యొక్క ఇంటెలిజెన్స్కి సంబంధించి, మీ పిల్లలకి సంబంధించి, మీ యొక్క ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అండ్ పూర్వపుణ్యం కావచ్చు, ఇవన్నీ కూడా సూచిస్తుంది. అండ్ మీ యొక్క ఆలోచన విధానం, మీరు ఎలాంటివి ఏ విషయాల్లో ఎక్కువ నచ్చుతున్నారు, ఏ విషయాలను ఎక్కువ నచ్చుతున్నారు, ఇవన్నీ కూడా మీ ఎంటర్టైన్మెంట్స్కి సంబంధించినంత కూడా పంచమ స్థానం అనేది చూపిస్తుంది అనమాట. ఈ యొక్క పంచమ స్థానాలు అండ్ మీ యొక్క స్టమక్కి సంబంధించింది కావచ్చు, మీ డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించింది అంతా కూడా పంచమ స్థానం కిందకి వస్తుంది మెడికల్లో తీసుకుంటే. ఇట్లా ఆ పంచమ స్థానాధిపతి అయిన సూర్యుడు ఇక్కడ లాభస్థానంలోకి వెళ్ళడం వల్ల ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది ఒక పవర్ఫుల్ ధనయోగాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందువల్ల అంటే పంచమాధిపతి అంటే త్రికోణ స్థానాధిపతి. ఈ లాభస్థానం ఈ యొక్క గెయిన్స్కి సంబంధించింది, నెట్వర్త్కి సంబంధించింది, కోరికలు నెరవేరడానికి సంబంధించిన స్థానమైన 11వ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఇది ఒక ధనయోగాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అది కూడా ఎక్కడుంది మళ్ళీ ఇక్కడ కుంభరాశిలో రాహు ఉన్నాడు. ప్రస్తుతానికి కుంభరాశికి సంబంధించిన ట్రైట్స్ కనుక చూసుకుంటే టెక్నాలజీకి సంబంధించి, ఈ యొక్క మాసెస్కి సంబంధించి, మాసెస్ అంటే పీపుల్ అనమాట. ఎక్కువ క్రౌడెడ్ పీపుల్కి సంబంధించి ఇవన్నీ కూడా సూచిస్తుంది కుంభరాశి ప్రస్థానం. ఇది జరగడం వల్ల పర్టికులర్గా ఈ మోడర్న్ ఫీల్డ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ టెక్నాలజీకి సంబంధించినవి కావచ్చు, ఈ ఏఐకి సంబంధించినవి కావచ్చు, క్రియేటివిటీకి సంబంధించినవి అండ్ ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్ అనేసి, యూట్యూబ్ అనేసి, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించి అండ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మీడియా ఫీల్డ్స్లో ఉన్న వారికి ఎక్సలెంట్గా యోగిస్తుంది అనమాట. ఈ 1 మంత్ టైం పీరియడ్లో చాలా ఎక్సలెంట్ క్రియేటివ్ థాట్స్ వస్తాయి. ఆ థాట్స్ వల్ల మీరు నెక్స్ట్ 6 మంత్స్ తర్వాతైనా సరే ఈ థాట్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కానీ ఆ థాట్స్ స్టార్ట్ అవ్వడం కానీ, ఆ థాట్స్ ప్రాసెస్ కానీ అన్నీ కూడా ఈ యొక్క పర్టిక్యులర్ ఈ 1 మంత్లో జరుగుతుందనమాట. ఈ 1 మంత్లో రాబోయే థాట్స్ అనేవి మీకు చాలా క్రియేటివ్గా ఉంటాయి, చాలా ఉపయోగపడతాయి ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం. ఇక్కడ వచ్చే థాట్స్ని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి అండ్ ఏది కూడా తీసిపడేయకుండా కొంచెం ఆలోచించుకొని దాన్ని నీట్గా ప్రాసెస్ చేసుకోండి. సడన్ అండ్ మ్యాసివ్ సక్సెస్ అనేది ఈ యొక్క 1 మంత్ టైం పీరియడ్లో చాలా బాగా సిగ్నిఫై చేస్తుంది. ఒకవేళ ఈ స్టాక్ మార్కెట్ కావచ్చు, ఈ యొక్క షేర్ మార్కెట్కి సంబంధించిన ఫీల్డ్స్లో, స్పెక్యులేటివ్ ఫీల్డ్స్, ఈ గ్యాంబ్లింగ్ అని, కజినోస్ అనేసి, ఈ యొక్క లాటరీస్ అనేసి, ఈ షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ ఇలాంటి ఫీల్డ్స్లో ఉన్న వారికి ఏంటంటే పంచమ స్థానం అంటేనే మీకు ఈ యొక్క స్పెక్యులేషన్కి సంబంధించింది. ఈ పంచమ స్థానాధిపతి లాభస్థానంలోకి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క పర్సనల్ జన్మజాతకంలో ఈ పంచమ స్థానాధిపతికి రాహుకేతులతో లింక్ లేకుండా నార్మల్ ప్లానెట్స్తో లింక్ వచ్చి ఉంటే కనుక, ఒకవేళ ఉండి మీరు స్టాక్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్లో కనుక ఉంటే కనుక ఖచ్చితంగా ఈ 1 మంత్ టైం పీరియడ్ చాలా హెవీ గెయిన్స్ని తీసుకొస్తుంది అన్నమాట. ట్రేడింగ్ కానీ, ఇంకా స్టాక్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ వీటిలో అంతా చాలా మంచి గెయిన్స్ని తీసుకొని వస్తుంది. నెక్స్ట్ ఇంకా వైరల్ సక్సెస్కి సంబంధించింది. ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైనా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, యూట్యూబర్ కావచ్చు, ఇంకేదైనా డిజిటల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్ కావచ్చు, ఏదన్నా అయి ఉంటే ఖచ్చితంగా చాలా హెవీ సక్సెస్ అనేది ఉంటుంది అనమాట. చాలా హెవీ వైరల్ రీచ్ అనేది ఉంటుంది ఈ 1 మంత్ టైం పీరియడ్లో. మీరు ఏదైతే థాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రొకాస్టినేషన్ ఏమీ లేకుండా మీరు ఈ కంటెంట్ క్రియేషన్ అనేది 1 మంత్లో చాలా ఎక్కువగా పెట్టుకోండి. చాలా హెవీ సక్సెస్ అనేది ఉంటుందండి. ఎందుకంటే రాహు ఇక్కడ ఈ డిజిటల్ మీడియాకి సంబంధించిన ప్లానెట్ అండ్ యాంప్లిఫికేషన్కి సంబంధించి, అంటే అన్ని కూడా యాంప్లిఫికేషన్ అంటే ఒక విషయాన్ని పెంచడం అనమాట, కంప్లీట్గా దాని యొక్క తత్వాన్ని ఇంకా ఎక్కువగా పెంచడం అనమాట. పంచమ స్థానం అంటే క్రియేటివిటీకి సంబంధించింది, ఈ యొక్క కంటెంట్ క్రియేషన్కి సంబంధించిన అంతా కూడా వస్తుంది. ఆ పంచమాధిపతి లాభస్థానంలో రాహుతో కలయిక జరగడం అది సూపర్ కాంబినేషన్ అనమాట. మీరు బాగా వైరల్ సక్సెస్ అనేది రావడానికి. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్, మళ్ళీ ఇంకా ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ కనుక చూసుకుంటే ఇక్కడ సూర్యుడు ఇక్కడ లాభస్థానంలో రావడం వల్ల సూర్య కారకత్వాన్ని కనుక గమనించుకుంటే మీరు ఏదైతే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అని కావచ్చు, ఓకే, ఇలాంటివి ఉంటాయి కదా, డ్రీమ్ ప్రాజెక్ట్స్ అనేసి, డ్రీమ్ వర్క్స్ అనేసి, డ్రీమ్ జాబ్ అనేసి, ఇట్లాంటివి వీటికి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది బాగా
సవ్యంగా జరగడం కానీ, ఒక మంచి పాజిటివ్ ప్రోగ్రెస్ అనేది రావడం కానీ అన్నీ జరిగి అవి మేనిఫెస్ట్ అవుతాయి. మేనిఫెస్ట్ అవడం అంటే జరగడానికి ఒక ప్రాసెస్ అనేది క్రియేట్ అవ్వడం అనమాట. అండ్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ నెట్వర్కింగ్ అనేది కూడా ఉంటుంది. అంటే ఏంటంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళతో కావచ్చు, ఈ నెట్వర్క్ బాగా ఉన్నవారితో కావచ్చు, ఇలాంటి వారితో పరిచయాలు కూడా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే లాభస్థానం అంటే మీ నెట్వర్క్కి సంబంధించింది. బాగా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, ఇవన్నీ కూడా లాభస్థానం వస్తుందన్నమాట. సో ఆ లాభస్థానంలోకి ఈ సూర్యుడు వెళ్ళడం వల్ల సో గవర్నమెంట్లో పర్టికులర్గా ఈ యొక్క పొలిటీషియన్స్తో కానీ, ఇంకేదైనా ఆర్గనైజేషన్స్ రన్ చేసే వారితో కానీ, ఇట్లా కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో పరిచయాలు అనేటివి ఎక్కువగా అవుతాయి. యూనిక్ పాయింట్ కనుక చూసుకుంటే, ఈ యూనిక్ పాయింట్లో మీకు రాహుతో సూర్యుడికి కలయిక జరగడం వల్ల మీరు ఏదైతే హాబీస్ ఉంటాయో, మీ యొక్క చిన్న చిన్న ఇంట్రెస్ట్స్, చిన్న చిన్న కోరికలు, ఇట్లాంటివి ఏమన్నా నార్మల్గా ఉంటాయి చూడండి, హాబీస్ అంటారు. సో హాబీస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఈ యొక్క ఇన్కమ్ సోర్స్గా మార్చుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ 1 month టైం పీరియడ్లో. ఓకే, అది కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసి. సో ఇప్పుడు చాలామందికి పెయింటింగ్ అనేసి, డ్రాయింగ్ అనేసి, ఇంకేదైనా ఇట్లాంటివి కొంచెం డిఫరెంట్ ఆర్ట్స్ కావచ్చు, ఇట్లా హాబీస్ లాగా ఉంటాయి చూడండి. ఇలాంటి హాబీస్ని మీ ఇన్కమ్ సోర్స్గా మార్చుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా గమనించుకొని, ఇక్కడ ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే వెంటనే గ్రాబ్ చేసుకోండి. చాలా మంచి ఇన్కమ్ సోర్స్ అనేది మీరు జనరేట్ చేసుకోగలుగుతారు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు ఈ 1 monthలోనే ఇప్పుడు చెప్పినవన్నీ ట్రిగర్ అయిపోతాయి, ఈ 1 monthలోనే అన్నీ జరిగిపోతాయి అని కాదనమాట. చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఈ 1 monthలో మీకు ఎక్కువగా జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి. సో మీరు కనుక లిటిల్ బిట్ ఎఫర్ట్ పెట్టి ఆ వర్క్స్ పైన కొంచెం ఎఫర్ట్ పెట్టారంటే అవి సక్సెస్ అనేది ఈ 1 monthలో కాకపోయినా నెక్స్ట్ 3-4 months తర్వాత, 5-6 months తర్వాత ఎప్పటికైనా సరే సక్సెస్ అనేది తీసుకొని వస్తాయి. కానీ స్టార్టింగ్ అనేది ఈ 1 monthలో జరుగుతుందని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ ఉన్న యూనిక్ పాయింట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఈ యొక్క హెల్త్కి సంబంధించిన విషయంలో కొంచెం బెటర్మెంట్ అవుతుంది. ఎందుకంటే పంచమ స్థానం అనేది మీకు ఇక్కడ షష్ఠ స్థానానికి అపోజ్ చేస్తుంది. షష్ఠ స్థానం అంటే ఈ యొక్క రోగస్థానానికి వ్యయ స్థానం పంచమ స్థానం. ఆ పంచమాధిపతి వెల్ పాజిటివ్ అవబోతున్నాడు. వెల్ పాజిటివ్ అంటే లాభస్థానంలోకి వెళ్ళబోతున్నాడు అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా హెల్త్లో కూడా హీలింగ్ అనేది చాలా బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వారికి, ఇలాంటి వారందరికీ కూడా. బట్ ఈ యొక్క ఒక 3 days టైం పీరియడ్, February 17th to February 20 వరకు కాస్త ఈ స్టమక్కి సంబంధించిన విషయాల్లో, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఓకే, ఈ యొక్క గ్రహణం ఎనర్జీ కూడా అక్కడ ఫామ్ అవబోతుంది. ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏదైతే ఉన్నాయో, యాసిడ్స్ అంటారు కదా, అవి కొన్ని. సో ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్, ఆ డైజెస్టివ్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. సో వాటి పరంగా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వీలైతే ఆ 3-4 days కొంచెం సాఫ్ట్ ఫుడ్ అనేది తీసుకోండి. ఈ నాన్ వెజ్ కావచ్చు, ఇట్లా ఇంకా హార్డ్ ఫుడ్స్ కావచ్చు, జంక్ ఫుడ్స్ కావచ్చు, ఇవేవి కూడా తీసుకోకుండా అవాయిడ్ చేయండి. అండ్ ఫ్రోజన్ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే రాహు ఇవన్నీ కూడా ఈ యొక్క నిల్వ పెట్టుకోవడాలు కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటికీ సూచిస్తాడు. అండ్ బ్యాక్టీరియాని ఫామ్ చేయడానికి కారకుడు అనమాట. అండ్ శనేశ్వరుడు అంటే మీకు శనేశ్వరుడు రాశిలో ఉన్నాడు. శనేశ్వరుడు అంటే మళ్ళీ ఆయిల్స్కి కారకుడు. సో బయట జంక్ ఫుడ్స్ కానీ, ఈ యొక్క ఫ్రోజన్ ఫుడ్స్ కానీ, ఇట్లాంటివి కూడా తీసుకోకుండా ఆ 4 days మాత్రం. సో ఇంకా తర్వాత మీకు నార్మల్గా ఉంటుందన్నమాట. సో ఇది ఒక చిన్న టిప్ లాంటిది. సో ఇది ఫాలో అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మర్చిపోతున్నారు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. అండ్ మీకు ఒక 10 seconds తర్వాత ఈ క్లాసెస్కి సంబంధించిన యాడ్ ప్లే అవుతుంది. అండ్ అది చూడండి. అంతా మీకు నచ్చితేనే మీరు కాంటాక్ట్ అవ్వండి. అంటే ఎందువల్ల ఇలా అంటున్నా అంటే, చాలా మంది టైం పాసర్స్ కాల్స్ చేస్తున్నారు అనమాట. ఎక్కువ మంది కన్సల్టేషన్స్ కోసం కావచ్చు, ఈ యొక్క కోర్స్ జాయినింగ్ కోసం కావచ్చు, అంతా కూడా. సో రీసెంట్గా ఒక 2 days బ్యాక్, నిన్న కూడా ఎక్కువ ఒక 3-4 calls వరకు వచ్చాయి, కానీ వేస్ట్ కాల్స్ అన్నీ కూడా. సో ఊరికి అట్లా ఒక 5 minutes మాట్లాడేసిపోదామని కానీ, టైం పాస్ చేసిపోదామని కానీ ఇలా వస్తున్నారనమాట. ఇలాంటి వాళ్ళు రావడం వల్ల నాకు కొంచెం రియల్గా గైడెన్స్ ఇవ్వాల్సిన పీపుల్కి డిలే అవుతుంది. సో అందువల్ల ఇలాంటి మాట చెప్పాల్సి వస్తుంది. ఒక రిక్వెస్ట్లా తీసుకోండి. సో మీరు చూడండి, ఫీజు అంతా కూడా మీకు ఓకే అనుకుంటేనే మీరు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రిడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా, ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి
12 zodiac signs, houses and planets, friendship and enmity among planets, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను, బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి, లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్. హలో అండి, నా పేరు ఉజ్వల నందిని. నేను విశ్వద ఆస్ట్రాలజీలో ఆస్ట్రాలజీ నేర్చుకున్నాను. సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు మై గురు ఫర్ ఇన్వాల్యుబుల్ గైడెన్స్ ఇన్ ద లర్నింగ్ ఆస్ట్రాలజీ. మా గురువు మాకు ప్రాక్టికల్గా ఎట్లా అనాలిసిస్ చేయాలి ఒక చార్ట్ని అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ గ్రేటెస్ట్ పేషెన్స్ అండ్ విత్ గ్రేటెస్ట్ నాలెడ్జ్. ఒక గొప్ప విషయం ఏంటి అంటే, ఎలాంటి స్టూడెంట్ అయినా నేర్చుకోగలిగేటువంటి అబిలిటీని క్రియేట్ చేసేటువంటి నాలెడ్జ్ అండ్ పేషెన్స్ సార్ దగ్గర ఉండడం, దిస్ ఇస్ ట్రూలీ అకమెండబుల్. అండ్ డ్యూరింగ్ అవర్ సెషన్స్ సార్ చాలా బాగా హెల్ప్ చేశారు మాకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేర్చుకోవడానికి. ఇది చిన్న డౌట్, ఇది పెద్ద డౌట్ అట్లా లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ని కన్సిడర్ చేసి చాలా బాగా క్లారిటీ ఇచ్చారు. కమింగ్ టు టీచింగ్ మెథడాలజీ, సార్ చాలా సిస్టమాటిక్గా క్లాసెస్ని ప్లాన్ చేశారు. ప్రాక్టికల్ అప్రోచ్ ఉండింది అండ్ ఈజీగా అర్థం చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేశారు. ఈ లెర్నింగ్ జర్నీ అనేది హైలీ ఇన్వాల్యుబుల్ అండ్ ఈ సెషన్స్ వల్ల నేను చాలా స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా ఒక గుడ్ ప్రిడిక్షన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అంటే దానికి కారణం గురువు అనమాట. సో ఓవరాల్గా ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ట్రూలీ ఎంరిచింగ్ and I feel very fortunate to have learned under such an experienced professional and dedicated guru. I would like to recommend this learning sessions to each and everyone out there who wishes to study the astrology sincerely and seriously and professionally. So thank you so much, Guru, for this invaluable guidance.